నంద్యాల జిల్లా కోయిలకుంట పట్టణంలో వెంకటరమణ అనే వ్యక్తి ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ మెకానిక్ గా పనిచేస్తూ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు 1998 బ్యాచ్ కు చెందిన పూర్వపు విద్యార్థులు స్నేహితుడు వెంకటరమణ మరణించడంతో మానవతా దృక్పథంతో వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ఆయన కుటుంబ సభ్యులకు 60,000 రూపాయలను మరియు నిత్యావసర సరుకులను అందజేశారు. తెలంగాణ కొంచెం నీళ్ళనా ఒక్క నిమిషం మనిషి మామకు ముఖ్యం మన ఫ్రెండ్ పిసి రమణ 99 బ్యాచ్ 10th మనతో పాటు చిన్నప్పటి నుంచి చదివినాడు 6th నుంచి 10th వరకు. ఇట్లా బస్సు కింద పడి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏదో మాకు గుర్తాభక్తిగా వాళ్ళ ఇంటికి మేము 42,500 మా ఫ్రెండ్స్ తరఫున 10,500 వాళ్ళ మాసం భాష 10,500 మొత్తం వచ్చేసి 54,000 ద్వారా ఈ కుటుంబానికి అందజేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇలాగా ఎవరైనా సరే ఫ్రెండ్స్లో ఇలాంటి ఇబ్బంది వచ్చినా కానీ మేము ఆదుకుంటామని మాటిస్తున్నాము. అలాగే ఈ కుటుంబానికి మేము ఎంతో ఎప్పటికైనా సహకారంగా ఉంటామని మేము తెలియజేస్తున్నాము. వస్తాం.